హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్ని. ఇదివరకు నేను చింత చిగురు గురించి వీడియో తీశాను. ఎలా మగ్గబెట్టుకోవాలి, చట్నీ చేసినప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలి, రెసిపీస్ చేసినప్పుడు ఎలా మొత్తం పైన ఉప్పు కారం చల్లి మగ్గబెట్టుకునే పద్ధతి మొత్తం చూపించాను. సేమ్ అట్లాగే ఇప్పుడు గోంగూర కూడా చేస్తున్నాను. గోంగూర అయినా చింత చిగురైనా అలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి రెసిపీస్, చాలా టేస్టీగా ఉంటాయి. ఏదో ఒకటి వేపేసాము లేకపోతే ఉడకబెట్టేసాము చేసామంటే అసలు బాగుండదు. అది మళ్ళీ ఇప్పుడు నేను గోంగూర కూడా అలాగే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చట్నీకి అయితే ముందు ఆయిల్ వేసి ఎలా అయితే చింత చిగురు వేపుకుని తీసుకున్నామో అట్లాగే కూడా కింద ఆయిల్ వేసి వేపేస్తాం అన్నమాట. అటు ఇటు ఇప్పుడు చక్కగా చాలా తొందరగా వేగిపోతుంది. ఇది చాలా చక్కగా మెత్తగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో నేను ఆరబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి కాసేపు వేపి తీసేసుకుంటాం అన్నమాట. ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసేసి చక్కగా కలిపి వేపేస్తున్నాను నేను. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసి ఒక బాక్స్లో చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవచ్చు అనమాట. జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేపేసుకొని పచ్చి వెల్లుల్లి వేసి చక్కగా ఒకసారి తిప్పేసి ఇది తిప్పేసుకుంటే చక్కగా ఇది రెడీ అయిపోద్ది. చింత చిగురులాగే ఈ గోంగూర కూడా ఒక బాక్స్లో తీసేసుకున్నాను. ఇది కావాల్సినప్పుడే చట్నీ చేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని రోజుల పాటు ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఏదైనా కర్రీ చేసుకోవడం కోసం ఎట్లా మగ్గబెడతానో మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు మటన్లో వేసుకోవాలన్నా, చికెన్లో వేసుకోవాలన్నా, పప్పులో వేసుకోవాలన్నా, గుడ్లలో వేసుకోవాలన్నా, లేకపోతే టమాటా వేసి ఉట్టిగా గోంగూర టమాటా కర్రీ చేసుకోవాలన్నా చింత చిగురు వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాను. అదే సేమ్ ప్రొసీజర్. అన్నిటికన్నా ముందు సాల్ట్ చేతిలోకి తీసుకుని చక్కగా ఇలా మొత్తం జల్లటంలో ఏంటంటే ఉప్పు తగిలి ఆకుల్లోంచి వాటర్ అది బయటకు వస్తుంది. దీని తర్వాత పసుపు కానీ కారం కానీ ఏదైనా మొత్తం జలుగు రావాలి. ఆ చించిగురు వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. అట్లాగే కారం కూడా చేతిలోకి తీసుకుని మనం స్పూన్తో వేస్తే సరిగ్గా మొత్తం పడదు. అందుకే నేను చేతిలోకి తీసుకుని వేస్తాను. దీనికి చించిగురికైనా ఈ గోంగూరకైనా మొత్తం ఇలా జల్లుతాను అనమాట. ఇట్లా అన్ని సైడ్స్ నుంచి జల్లుకుని వస్తాను. వాటర్ అయితే ఏం వేయకూడదు. మనం కడుగుతాం కదా గోంగూర, ఆ తడే సరిపోతుంది. చింత చిగురికైనా అంతే, కడిగిన తడే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టేస్తాను అనమాట నేను. ఇప్పుడు మీకు మూత తీసి చూపిస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిస్తే ఎంత వాటర్ దీంట్లో దిగినాయో చూడండి. నేనైతే అసలు వాటర్ వేయలేదు, ఇంత వాటర్ దిగింది దీంట్లో. కావాలంటే ఇంకొంచెం దగ్గరికి చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఇది ఆకైతే మగ్గిపోయింది. ఇప్పుడు దీన్నే ఇలా తీసి కొంచెం పల్స్ మోడ్లో 1-2 సార్లు ఇలా తిప్పేస్తే చాలు. మనం ఫిష్ కానీ రొయ్యలు కానీ కలపాలంటే అలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా వేపేసి కానీ ఉడకబెట్టి కానీ చేసిన దానికి. ఇలా చేసి చూడండి, తప్పకుండా మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఇది కూడా నేను ఒక బాక్స్లో తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంతో రెసిపీ చేయట్లేదు కాబట్టి. మిక్సీలో వేస్తే స్మూత్గా ఉంటుంది కాబట్టి, ఆ స్మూత్గా వండుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఇంకో ప్రొసీజర్ కూడా చూపిస్తున్నాను. ఈ గోంగూర ఆకుల్ని సన్నగా తురిమేసుకున్నాను అనమాట. చక్కగా సన్నగా కోసేసుకున్నాను, చేతిలో పట్టి చక్కగా ఇలా సన్నగా కోసేసుకున్నాను. ఇప్పుడు ఇలా వండేసుకుంటే మనం పప్పు గుత్తితో కూడా నలపక్కర్లేదు, మిక్సీలో కూడా వేయక్కర్లేదు. కొంచెం బరకగా ఉంటుంది. కొంచెం బరకగా తినాలనిపించినప్పుడు కానీ, లేకపోతే అట్లా స్మూత్ పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కానీ ఈ ప్రొసీజర్లో చేసుకోండి. దీనికి కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. ఇట్లాగే సాల్ట్ వేసేయాలి పైనుంచి మొత్తం జల్లినట్టు. ఉప్పు వేసిన తర్వాత పసుపు కారం కూడా ఇలాగే జల్లేయాలి. ఆయిల్ కూడా పైనుంచి దారగా వేసేయాలి. మళ్ళీ వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. సేమ్ అదే ప్రొసీజర్. ఆయిల్ కూడా వేసాను, మొత్తం అన్నీ వేస్తాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుంటున్నాను. జస్ట్ 2 మినిట్స్ తర్వాత నేను తీసి చూస్తున్నాను. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో, మెత్తగా అయిపోయిందనమాట.
మెత్తగా తొందరగా అవటమే వస్తే కాదు, మనకి ఆయిల్ ఉప్పు అంతా తగటంలో తొందరగా అయిపోతుంది వాటర్ బయటకు వచ్చి. అదే కాకుండా ఈ ముందే చక్కగా దీనికి ఉప్పు కారం పట్టి లోపల దాకా ఎక్కి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది చూడండి అయిపోయింది, 2 minutes నేను పెట్టింది. ఇప్పుడు నేను ఇది దించేసుకుంటాను. ఇది బరగ్గా ఉన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. రెసిపీలో ఇది కలిపేసుకోవడమే. ఇప్పుడు మీకు ఒక మోడల్కి నేను ఒక రెసిపీ చూపిస్తాను. గోంగూర కోడిగుడ్లు. గోంగూరలో వేసుకోవడానికి ఉడకబెట్టిన గుడ్లు వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి వేపేటప్పుడు ఎప్పుడు కూడా ఏ రెసిపీలో కలపాలన్నా కొంచెం పసుపు వేసుకుంటే గుడ్లు మంచి కలర్లో ఉంటాయి. లేకపోతే ఏ రెసిపీలో వేస్తే ఆ రెసిపీ కలర్ లాక్కొని బాగోవు. ఇట్లా వేయటం ఏంటంటే కొంచెం ఎల్లోగా బాగుంటాయి అన్నమాట గుడ్లు. ఇట్లా గుడ్లు వేపేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూర కర్రీ చేసుకోవడం కోసం ఉల్లిపాయలు వేగనిస్తున్నాను. కొంచెం పసుపు వేసాను. ఆల్రెడీ గోంగూర మగ్గేటప్పుడు చాలా ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా వేపుతున్నాను ఉల్లిపాయలు. ఇందులో కూడా ఎక్కువ వేస్తే మరి ఎక్కువైపోద్ది అనమాట ఆయిల్. పచ్చిమిర్చి కూడా వేసి వేగనిస్తున్నాను. కొంచెం గోంగూర పులుపుకి ఎక్కువేలు అవుతాయని పచ్చిమిర్చి ఎక్కువే వేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఆల్రెడీ గోంగూరలో వేసాం కాబట్టి కారం ఉప్పు కూడా ఎక్కువ వేయకలేదు, జస్ట్ కొంచెం వేస్తున్నాను అనమాట. టమాటాలు కూడా వేస్తున్నాను, అందుకే కొంచెం ఆయిల్ వేసాను టమాటాలు వేగడానికి. ఈ టమాటాలు కూడా దీంతో పాటు చక్కగా వేగనివ్వాలి, మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ వేసాను. వేసి ఇవన్నీ బాగా వేగనివ్వాలన్నమాట. గోంగూరలో అన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా వేసాం కాబట్టి తగ్గితే వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువైపోతే రెండు కలిపి ఎక్కువైపోద్ది. టమాటాలని కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడికించుకుంటున్నాను అనమాట. ఈ టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి, వాటర్ అంతా నేను వేసిన వాటర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు నేను మగ్గబెట్టి ఉంచుకున్నాను కదా, అది కలిపేసుకుంటాను అనమాట. తర్వాత ఇది వేసుకోవాలి. అది మనం పేస్ట్ చేసిన గోంగూరతో వండుకుంటే పేస్ట్ చేసిన గోంగూర పేస్ట్ అంటే మరీ పేస్ట్ చేయకూడదు, ఒక్క తిప్పు అలా తిప్పి తీసేయాలి. పల్స్ మోడ్లో ఒక్క తిప్పి ఇలా తిప్పి తీసేస్తే చాలు అనమాట. ఇప్పుడు అలా కాకుండా ఇది కట్ చేసిన గోంగూరతో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇది. ఇప్పుడు ఇది కాసేపు ఉంచేస్తే, కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు ఉంచేస్తే ఇది జస్ట్ టమాటా గోంగూర కర్రీలా రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే జస్ట్ గోంగూర టమాటా కర్రీ రెడీ అవుతుంది. ఇలా తినాలనుకునే వాళ్ళైనా ఇలా అయినా తినచ్చు. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్స్ వేస్ట్ చేస్తాను కాబట్టి ఇందులోనే ఎగ్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వండేసుకున్న తర్వాత గోంగూర టమాటా వండేసుకున్నాను.